నానరెడ్డి స్టార్ట్ చేయండి. మీకు నీళ్లు సమృద్ధిగా అవుతున్నాయా లేదా? లేదన్న, నీళ్ళు చాలా ప్రాబ్లం అవుతుంది. 2 నెలలు బాగా వచ్చినాయి నీళ్ళు, దండి ఊరే. ఇప్పుడు ఊరే లేకుండా ఊరే 2 బోర్లు అయితే 2 బోర్లు నీళ్ళు పడలేదు. ఇప్పుడు 500 400 తిరిగేలా వేరే పైన చేస్తాం. మరి మీరు గవర్నమెంట్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? లేదు, మాకు ఏదైనా సాయం చేస్తే గవర్నమెంట్ పంట పడితే మేము 4,000 రూపాయలు 110 రూపాయలు 2 కేజీ కాదంటే ఇప్పుడు 70 రూపాయలు కదా. ఇప్పుడు మీకు ఈ సంవత్సరం ఎలా ఉన్నాయి? మీకు వర్షాలు ఎలా ఉన్నాయి? నీళ్ళు ఎలా అవుతున్నాయి? వర్షాలు అయితే వర్షాలు లేక నీళ్ళు లేక వంట చదివితే నీళ్ళు ఉంటాయి. ఎప్పుడు వంట పెట్టేది వంట చదివితే మళ్ళీ నీళ్ళు దండి 2 నెలలు బాగా పడిందన్న జగన్ ప్రభుత్వంలో. వర్షాలు వచ్చే నీళ్ళు బాగా ఇప్పుడు ఎక్కువ. అవునవును. వాళ్ళంటే వృధా రాకుండా. మరి మీరు ఇప్పుడు మొత్తం మీద మీరు రైతులు బాగుండాలంటే ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? రాజకీయాలు వద్దు మనకు. మనకు గవర్నమెంట్ ఎవరన్నా ఉండి మనకు గవర్నమెంట్ మనకి ఏం చేస్తే మన రైతులు బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. గిట్టుబాటు ధరలు వస్తే మనం బాగుపడతాం. గిట్టుబాటు ధర నీళ్ళు లేవు, బోర్ అయితే నీళ్ళు వల్ల. కాబట్టి మీరు రైతుల తరఫున డిమాండ్ చేసేది ఒకటే, ప్రతి రైతుకు నీళ్లు కావాలా, ప్రతి పంటకు గిట్టుబాటు అయితే ధర ఇస్తే ఖచ్చితంగా మేము బాగుపడతామనేది మీ ఆలోచన. రైట్, ఓకే, మంచిది నారాయణరెడ్డి గారు. మీ పేరే పేరు? మీ ఊరు? మీ మండలం మీద వస్తుంది? రైట్, మంచిదప్పా నారాయణరెడ్డి. మీరండి, 2 మాట అన్న. కిరణ్ మీరండి. చెప్పినాం కదా డ్యామ్ మీద, డ్యామ్ ఎంతవరకు వచ్చింది ఇవన్నీ రేపు మంచి వాయిస్. కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈ రైతులు బాగుపడాలంటే ప్రభుత్వం ఏం చేయాలి? సిద్ధేశ్వరం అలుగు మీద మీకున్న అభిప్రాయాన్ని తెలపాలని చెప్పి కోరుతున్నాం. మనకు ప్రజెంట్ సిద్ధేశ్వరం సాధించుకోవాలంటే అందరూ కలిసి రైతులందరూ కూడా ఉద్యమం చేయాల్సిన సమయం ఇది. సిద్ధేశ్వరం మీద వాళ్ళు ఆల్రెడీ డిపిఆర్ రిపోర్టు ప్రాజెక్టు అంతా కూడా శాంక్షన్ అంటున్నారు. తెలంగాణ కర్నూలు వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు కానీ అందరూ కలిసి వాళ్ళు ఓకే చేసుకోవాలని అంటున్నారు. మనం అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళకు నిబంధనగా ఇచ్చి వాళ్ళ నుంచి మనం అక్కడ ఆ ఉన్న ఉద్దేశం అంతా కూడా క్లియర్ చేసేసి అక్కడ వెజ్జుకం బ్యారేజ్ ఏర్పాటు చేస్తేనే మన రాయలసీమ బాగుపడుతుందన్న ప్రధాన డిమాండ్ మనం వాళ్ళ ముందు నిర్వర్తించాలని నేను కోరుకుంటాను. రాయలసీమ బాగుపడాలంటే మనం అందరం ఏం చేయాలి, దాని మీద కొంచెం వివరించాలని చెప్పి కోరుతున్నాం. నాకు తెలిసినంత వరకు ప్రతి ఎకరాకి నీళ్ళు అందించడం ఒకటి, ఈ ఆయకట్టులన్నీ కూడా మరమ్మతులు కానీ, ఇక్కడ జరిగే కూడికతీత కానీ, ఆ కాలువల అభివృద్ధి కానీ, ఇవన్నీ కూడా మనం సక్రమంగా చేసుకోగలిగితేనే రాయలసీమకు నీరు సక్రమంగా రావచ్చని ఒక ఇది. ఇంకోటి ఏంటంటే రాయలసీమకు రైతులకు గిట్టుబాటు ధర అనేది లేదు. ఈ పండ్ల తోటలు కూడా సరిగ్గా ఇక్కడ సరైన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా వ్యవస్థ సరిగ్గా లేదు. అక్కడ వాళ్ళకి ఇక్కడి నుంచి తీసుకుపోయే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఏర్పరిస్తే రైతులకు అన్నీ కూడా బాగుంటాయని ప్రధానంగా అనుకున్నారు. థ్యాంక్స్ అండి కిరణ్. శివారెడ్డి. నమస్కారం, నా పేరు శివారెడ్డి, అనంతపూర్. చెప్పండి, మీరు ఏదో అడగండి. ఇప్పుడు సిద్ధేశ్వరం అలుగు మీద మీ అభిప్రాయం, తర్వాత రాయలసీమ బాగుపడాలంటే మనం ఏం చేసుకుంటే మన రాయలసీమ బాగుపడుతుంది, మీకు తెలిసిన విషయాలు చెప్పాలని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యంగా నేను చెప్పుకునేది ఏమంటే,
రైతుల తరఫున, రాయలసీమ తరఫున రైతుల తరఫున, రాయలసీమ తరఫున రైతుల తరఫున ముఖ్యంగా కర్నూలు ఏరియాలో సిద్ధేశ్వరం డ్యాము బ్యారేజ్ అండ్ ఫ్రమ్ పిట్టి ఫస్ట్ మనం రాయలసీమ వాసులు అందరం కలిసి ఉద్యమంగా చేస్తూ ఖచ్చితంగా అది నెరవేర్చుకుంటే మన రాయలసీమ బాగుపడుతుంది. తర్వాత రాయలసీమ బాగుపడితే మనకు అన్ని పొలాలు పండుతాయి, అన్ని చెరువులు నిండుతాయి. నెంబర్ 2 రైతులు బాగుపడతారు. రెండవది రైతులకు ఫస్ట్ గవర్నమెంట్ గిట్టుబాటు ధర ఇవ్వాలి. దళారులను తీసేయాలి, దళారులను అవాయిడ్ చేయాలి. దళారులను అవాయిడ్ చేస్తే రైతుకు గిట్టుబాటు ధర ఇస్తే రైతు ఖచ్చితంగా బాగుపడతాడు. రైతు వెన్నెముక అని గవర్నమెంట్ మాట్లాడుతుంది కానీ ఏ గవర్నమెంట్ అన్నా రాని ఇంతవరకు చేసింది ఏం లేదు. కాబట్టి మనమే రాయలసీమ వాసులమే మనమే డెసిషన్ తీసుకొని అంటే నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా అలుగు కర్నూలు దగ్గర సిద్ధేశ్వరం అలుగు ఖచ్చితంగా మనం ఉద్యమంగా ఏర్పాటు చేసుకొని అక్కడ రాళ్ళు పెట్టాలి. నెంబర్ 1 రాళ్ళు పెడితే అప్పుడు అందరికీ చలనం వస్తుంది, గవర్నమెంట్కి చలనం వస్తుంది. అంతవరకు గవర్నమెంట్కి చలనం రాదు. దీనికి అందరూ కలిసికట్టుగా అందరు ఎవరైనా కానీ ఎనీ పార్టీ ఏ పార్టీ వాళ్ళన్నా కానీ కలిసికట్టుగా ముఖ్యంగా రైతులు ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా వచ్చి ఈ ఉద్యమానికి సహకరిస్తే ఖచ్చితంగా మనకు పునాదులు పడతాయి. ఖచ్చితంగా మనం డ్యామ్ రెడీ చేసుకోవడానికి అనుకూలమవుతుంది. ఖచ్చితంగా పని నెరవేరుతుంది. ఈ రకంగా చేస్తే మన రాయలసీమ ఖచ్చితంగా బాగుపడుతుంది. ప్రత్యేక రాష్ట్రం కూడా మనకు చేసుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. శివారెడ్డి గారి కృతజ్ఞతలు. పుల్లారెడ్డినా శ్రీనివాసులు శ్రీనివాసులు మాజీ కార్పొరేటర్. ఆయన ప్రస్తుతం వ్యవసాయం కూడా చేస్తున్నారు. వారి వ్యవసాయంలో అనుభవాలు, రైతులు ఏ విధంగా అయితే బాగుపడతారు, మన రాయలసీమ ఏ విధంగా అయితే బాగుపడుతుంది, కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలని చెప్పి శ్రీనివాసుల్ని కోరుతున్నాం. మీరు పరిచయం చేసుకొని చెప్పండి. నమస్తే సార్, నా పేరు శ్రీనివాసులు, అనంతపురం టౌన్. సిద్ధేశ్వరం ప్రాజెక్టు వస్తే మరి సముద్రం పాలయ్యే నీళ్ళన్నీ కూడా మనకి అన్ని చెరువులను నింపుకోవడానికి వీలవుతుంది. తాగునీటికి సాగునీటికి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఉన్నటువంటి కాలువలన్నిటికి కూడా ఆధునీకరించుకోవాలా. ఉండే చెరువులలో అంతా కూడా పూడిక తీత భారీ ఎత్తున యుద్ధ ప్రాతిపదికపైన ఏర్పాటు చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పటికే మనకి వానలు లేక పోయినసారి లేక కొన్ని లక్షల ఎకరాలు బీడు పడిపోయినాయి భూములు. కొన్ని లక్షల ఎకరాలు ఇప్పుడు తుఫాను వచ్చి పోయినది. మరి కొంతమంది పెద్దలు మాట్లాడేటప్పుడు ఏమంటారంటే రైతులకు నష్టపోతారు కానీ ఉద్యోగస్తులు కానీ తదితర వేరే వర్గం ఏది నష్టపోదు. ఇప్పుడు ఉదాహరణకి విజయవాడ తీసుకోండి, దాంట్లోన పశువులు పోయిన వాళ్ళు, భూములు పంటలు మునిగిపోయిన వాళ్ళు అంటే వాళ్ళు నష్టపోయినా, అక్కడనే ఉద్యోగస్తులు నష్టపోలే, రాజకీయ నాయకులు నష్టపోలే. ఎవరి ఆదాయాలు వాళ్ళకు ఉన్నాయంటే వాళ్ళ రైతులు మాత్రమే నష్టపోతున్నారు. దాన్ని గుర్తించడం లేదు ఈ నాయకులు, ప్రభుత్వాలు. కాబట్టి తక్షణం ముందు దీని మీద చాలా సీరియస్గా ఆలోచన చేస్తూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానికంగా ఉండేవాళ్ళు సిద్ధేశ్వరం ప్రాజెక్టుని యుద్ధ ప్రాజెక్టు పైన దానికి పునాదులు వేసేసి ప్రారంభించాలని చెప్పేసి అందరినీ వేడుకుంటున్నాను. ఈ ఉపాధి హామీ కూలీలు దొరకక రైతులు చాలా ఇబ్బంది పాలవుతున్నారు. కాబట్టి వాళ్ళందరినీ రైతులకు అనుసంధానం చేసి ఏ పనికి ఉన్నా కానీ వాళ్ళు ఇచ్చే గవర్నమెంట్ షేరే కాకపోతే వాళ్ళు కూడా కూలీ వాళ్ళే కాబట్టి భూములు ఉన్నాయో లేదో వాళ్ళు కూలి చేసుకుంటున్నారు. కాబట్టి రైతు నుంచి కూడా కావాలంటే ఏదో గవర్నమెంట్ నిర్ణయించినది. ఇప్పుడు ఒక ఎకరా నాకు ఉన్నట్టు ఒక ఎకరాలోన చేయాలని అంటే కనీసం ఒక 100 రూపాయలన్నా నేను కడితే దానికి వచ్చేటట్లన్నా ఏర్పాటు చేసేసుకొని ఒక సచివాలయ వ్యవస్థ కానీ ఏదో వ్యవస్థతో వాళ్ళని తీసుకొని వచ్చే పనులు చేస్తే రైతులకి అందుబాటులో ఉంటారు లేబర్. దాంతో కొన్ని పనులు సాగుతాయి. లేబర్ లేక కూలీలు దొరక చాలామంది రైతులు విస్తుపోయి వ్యవసాయమే వదిలిపెట్టేసుకునే పరిస్థితులు దాపురించినాయి. దాంతోపాటు ఇప్పుడు పొలాలకు పోయే దారులు కానీ
ఇవి చెరువుల్లో మన్ను తీతలు కానీ చెరువుల్లో మన్ను తీతలన్నీ కూడా మనం పొలాలకు వాడుకుంటే మంచి ఆదాయంగా ఉంటుంది. దాంతోపాటు ఏ ఏ మట్టి తీసినామో అది ఆయా పొలాల రైతులకి సారవంతంతో పాటు భూమి అయింది. వీళ్ళు కరువు పని ఉపాధి కూలీలతోన కందకాలు తవ్విస్తే ఎక్కడ నీళ్లు అక్కడ హార్వెస్టింగ్ ఇది భూగర్భ జలాలు పెరగడానికి అనుకూలంగా ఎక్కడ వీలైతే అక్కడ చేస్తూ చెక్ డ్యాములు వీలైనంత ఒక కిలోమీటర్కే 2 కిలోమీటర్లకే నిబంధనల ప్రకారమే పెట్టుకునేసి ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఎక్కడ నీళ్లు అక్కడ ఆగితే అప్పుడు భూగర్భ జలాలు పెరుగుతాయి. ఊరికే బోర్లన్నీ వేసేసి వాన నీళ్ళు వచ్చినప్పుడు అన్ని వంగపాలు చేసేసి మనకి నీళ్లు లేవు బోర్లు అంటే బోర్ నుండి వేస్తే కరెంటు 24 గంటలు ఇచ్చినా వేస్తే 9 గంటలు ఇచ్చినా వేస్తే. కాబట్టి ఖచ్చితంగా ఉపాధి కూలీలతోన కందకాలు తవ్వి తీరాల్సిందే. ఆ నీళ్ళన్నీ వచ్చేదాని వల్ల పైన ఉన్నటువంటి ఎటువంటి ఎరువు కానీ కుళ్ళిన ఏ పదార్థమైనా కానీ భూమిలో సారవంతానికి పనికొస్తుంది. నీళ్లు ఆ గుంట కొరితేనే కదా పైకి పోయేది. కాబట్టి ఎన్నో నీళ్లు మనం భూగర్భానికి అందించడానికి వీలవుతుంది. అప్పుడు భూగర్భ జల వనరులు మనకి బాగా అందుబాటులో ఉంటాయి. దాంతోపాటు రైతులకు ఏవైతే సెంట్రల్ స్కీములు కానీ స్టేట్ స్కీములు కానీ ఉంటాయో మేధావులు ఏమన్నా రైతులకు ఉపయోగపడేటువంటి సలహాలు ఇస్తూ వాళ్ళకు కావాల్సిన లోన్లు ఏవైనా ఉంటే వాళ్ళ భూములే ఈ మధ్య భూములు ఏ భూమి తీసుకున్నా ఒక 10 లక్షల కంటే పైనే ఉంటుంది. కనీసం బ్యాంకులో 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఇస్తే వాళ్ళు చుట్టూ ఒక ఫెన్సింగ్ చేసుకుంటాడు. దాని భద్రత ఏర్పాటు చేసుకుంటుంటే పంటలు నష్టపోవు, జంతువుల్ని భారీ పడుకోకుంటాడు. అడవి జంతువులు వారిని పడి ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు ఇస్తారు 3,000, మనకి నష్టపోతాం 40,000 అనేటి ఏం లాభం వచ్చింది దాంతో. వాళ్ళ భూమిని వాళ్ళే తనఖా పెట్టుకుని వాళ్ళే కట్టుకుంటారు, చేసేసుకుంటూ ఉంటారు కదా. దానికి కావాల్సింది ఏ మాదిరి అయితే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందా లేదా బ్యాంకులో లోన్లు ఇస్తుందా చేసి వాళ్ళకి అక్కడ ఏర్పాటు చేస్తే ఆయా భూములలోన ఏ ఇబ్బందులు అడవి పనులు కానీ వీటితో వాటి బారిన పడుకోకుండా పంటలు కాపాడుకోవడానికి వీలుగా ఉంటుంది. వాళ్ళకి కావాల్సినటువంటి ప్లాట్ఫారాలు పెట్టేదానికి వీలవుతుంది, తార్పాళ్ళు ఇచ్చేదానికి వీలవుతుంది. ఇటువంటి సౌకర్యాలు రైతులకి ఏర్పాటు చేసి గోడౌన్లు ఏర్పాటు చేసి గిట్టుబాటు ధరలు గవర్నమెంట్ మినిమంగా దాన్ని ఫిక్స్ చేసేసి సరైన సూపర్ క్వాలిటీ ధాన్యం అంతా మనం ఎగుమతికి ఏర్పాటు చేస్తే రైతుకి ఆదాయం వస్తుంది. తక్కిన ఆదాయం అంతా తక్కిన ధాన్యం అంతా మనము ఇక్కడ వాడుతుందని కూడా వీలైంది. దాంతోపాటు రైతులకి అనుబంధ వ్యవసాయ పనులు పశువులు కానీ కోళ్ళు కానీ ఇటువంటివి విస్తృతంగా ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు ఉండేటువంటి ఫారం కోళ్లతోన అందరికీ రోగాలు వచ్చి చచ్చిపోతున్నారు. తక్కువ రేట్ ఏమవుతుంది కానీ రోగాలు వచ్చి దీన్ని అందుబాటులో తీసుకొస్తే వాళ్ళకి ఆర్థికంగా బాగుపడతారు, వాళ్ళు దేశానికి సేవ చేసుకునేట్టున్నారు. శక్తి మించి పని చేయాలి 24 గంటలు పాములు పురుగులు తేళ్ళు అనుకోకుండా కష్టపడతారు. వాళ్ళ శ్రమ అంతా పోయి వాళ్ళ కాటికి పోయినా కానీ వీళ్ళకి కనువిప్పు కావడం లేదు ప్రభుత్వాలు. దయచేసి దీనిపైన సీరియస్గా ఆలోచించాలని చెప్పేసి అందరినీ వేడుకుంటున్నాం. శ్రీనివాసులు గారికి కృతజ్ఞతలు.